So, what is up YouTube? It's Harsha Lifts back here, back with another video. ఈరోజు అయితే నా రెస్ట్ అంటే రెస్ట్ కాదు, యాప్స్ అండ్ కార్డియో అయితే చేస్తాను నేను రెస్ట్ ఈ రోజున. సో ఐ ట్రైన్ మై యాప్స్ ఆన్ అ సెపరేట్ డే. అది ఎందుకో ఇప్పుడైతే వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ రోల్ ద ఇంట్రో అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈరోజు మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాంగింగ్ లెగ్ రేస్. సో మీకు అదైతే ఎలా చేయాలో చూపిస్తాను. నా ఇన్స్టా ఫాలోవర్స్కి అయితే తెలుసు నేను ఆ ఎక్సర్సైజ్ ఎలా చేస్తానో, బట్ యూట్యూబ్ ఫ్యామిలీ కూడా తెలియాలి కదా. సో లెట్స్ గో దేర్. సో గైస్, నాకైతే క్వశ్చన్ కనిపించట్లేదు ఎక్కడ ఉందో. నేనైతే క్వశ్చన్ ఎత్తుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, గాట్ ఇట్. సో గైస్, ఇదే నా ప్రియమైన క్వశ్చన్. ఇది లేకుండా నాకు ఏ పని జరగదు యాప్ డే రోజునైతే. సో మనం అయితే ఇప్పుడు వచ్చాడు. కమాన్. సో బేసికల్గా ఏంటంటే చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, నేను చెప్తాను ఇప్పుడు అది చేసేది. సో ఏంటంటే జనరల్గా దే పర్ఫార్మ్ ఇట్ లైక్ దిస్. ఎలా చేస్తారు ఒకసారి దగ్గరగా చెప్తాను. సరే రా, అలా అంటే అంత దగ్గరగా కాదు. సో గైస్, ఇప్పుడైతే మా జిమ్ మేనేజర్ వచ్చి నాకు స్కోల్డింగ్స్ అయితే పీకరు. సో ఏంటంటే నేను ఈ క్వశ్చన్ని, ఇది బార్బుల్కి పెట్టే క్వశ్చన్ అనమాట. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు అనమాట. నేను దీనికి పెట్టేస్తాను. సో ఏంటంటే అది లూజ్ అయిపోయి బార్బుల్ పట్టట్లేదంట. సో మీరు కూడా మీ జిమ్లో ఇలాగ కష్టాలు పడుతుంటే పాపం మీ జిమ్ మేనేజర్కి అయితే హెల్ప్ చేసుకుని మీరు ఇది సెపరేట్గా కొనుక్కోండి. మళ్ళీ నేను చెప్పాను కదా అని చెప్పి మీరు ప్రతిదానికి పెట్టారు అనుకోండి, ఇలాగే తిట్లు తినాల్సి వస్తాం. సో ఏంటంటే గెటింగ్ బ్యాక్ టు ద వీడియో, నేనైతే ఇలాగ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ని ఈ సీట్కి ఇలా పెట్టేస్తా. సో బేసికల్గా ఏంటంటే నేను ఇక్కడ నా లోవర్ బ్యాక్ సపోర్ట్ అయితే తీసుకుంటున్నా కాబట్టి ఐ విల్ గెట్ మోర్ క్వశ్చనింగ్. అంటే నాకు కొంచెం గుచ్చుట్టినట్టు కూడా అనిపించదు. సో ఏంటంటే అప్పుడు మీరు వెళ్ళి, సో నేను స్ట్రాప్స్ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు చెప్తాను. నా గ్రిప్ అనేది ఎప్పుడు నాకు లిమిటింగ్ ఫ్యాక్టర్ అవ్వకూడదు. దేని గురించి అన్నాను, యువర్ గ్రిప్ ఈజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఏ ఎక్సర్సైజ్లో అయినా సరే మీ గ్రిప్ లేనిదే మీకు ఏది అవ్వదు కదా. ఎక్కడైనా సరే గ్రిప్పింగే కదా అవసరం. మీరు ఎంత గట్టిగా పట్టుకుంటే అంత బాగుంటుంది, ఎంత బలంగా కొడితే అంత బలంగా వస్తుంది. అది మామూలుగా ఉండదు. సో ఏంటంటే జస్ట్ పర్ఫార్మ్ ఇట్ లైక్ దిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే నాకు లోవర్ బ్యాక్ అనేది సపోర్ట్ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ మొమెంటమ్ హియర్. చూసారా, కంట్రోల్గా చేస్తున్నా, కంట్రోల్గా దిగుతున్నా. ఐఎమ్ ఆల్సో గెటింగ్ ఎ డీపర్ స్ట్రెచ్ అండ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ద మూమెంట్. సో దీన్ని అయితే నేను పర్సనల్గా ముందైతే 20 రెప్రెజెంట్ చేసామండి, బట్ ఐఎమ్ గెటింగ్ టూ స్ట్రాంగ్ ఆన్ దిస్. సో ఇప్పుడైతే నేను దీన్ని ప్రోగ్రెస్ ఓవర్లోడ్గా ఎలా చేస్తానో మీకు అయితే చూపిస్తాను. అయితే నాకు షూలు అడ్డేస్తున్నాయి ఇక్కడ. సో ఏం చేస్తానంటే నేను ఇప్పుడు షూస్ అయితే తీస్తాను. ఐల్ ట్రై ఇట్ విత్ మై ఫీట్. సో బేసికల్గా కెటిల్ బెల్స్ ఉంటే బాగుండు జిమ్లోనే. సో జిమ్ మేనేజర్ బ్రింగ్ సమ్ కెటిల్ బెల్స్. జిమ్లో కెటిల్ బెల్స్ చాలా అవసరం, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏంటంటే జస్ట్ టేక్ ఇట్ లైక్ దిస్ అండ్ మూవ్ ఇట్. సో ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే నా హిప్ ఫ్లెక్సర్స్ కూడా నేను ట్రైన్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ యాప్స్, ఇక్కడ హిప్ ఫ్లెక్సర్స్ కూడా ట్రైన్ అవుతున్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో గైస్, దానికి కానీ మీకు యాక్సెస్ లేకపోతే నేను ఒక వేరియేషన్ అయితే చెప్తాను మీకు ఇప్పుడు. దిస్ ఈజ్ వెరీ సింపుల్. దీనే నేను డ్రాగన్ ఫ్లై డిక్లైన్ రేజెస్ అని కూడా అంటాను, మీరు డిక్లైన్ లెగ్ రేజెస్ అని కూడా అనొచ్చు. సో ఏంటంటే జస్ట్ టేక్ యూర్ ఎల్బో, అంటే చూసారు కదా ఎల్బో పొజిషన్ ఎలా వచ్చి, సో దీన్ని అయితే మనం ఇంకా బెటర్ చేయొచ్చు. ఎలా బెటర్ చేయాలని మీకు ఇప్పుడు చెప్తాను. సో జస్ట్ టేక్ అ ఫోమ్ రోలర్ అండ్ జస్ట్ చూసారు కదా, చూడండి, ప్లేస్ ఇట్ ఆన్ యువర్ బ్యాక్.
దీనివల్ల ఏంటంటే నా స్పైన్ అన్నది నేను ఇంకా వెనక్కి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి నాకు డీపర్ స్ట్రెచ్ అనేది అయితే వస్తుంది దీనివల్ల. సో ఏంటంటే ఐ కీప్ ఇట్ ఆన్ మై బ్యాక్ అండ్ దెన్ జస్ట్ perform the movement. సో గైస్ మీరైతే ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చుట్టుపక్కల అయితే చూసుకోండి. ఎవరన్నా తని దొబ్బారు అనుకోండి, ఆడికి మీకు గొడవ అయిపోద్ది మళ్ళీ. సో ఏంటంటే మీకు ముందు కనిపించదు కాబట్టి పక్కలు చూసుకొని అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. నేను కూడా పక్కలు చూసుకుని ఎవరు లేనప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను, ఎందుకంటే ముందుకు వచ్చి ఎవడని తన్నిసాను అనుకోండి మళ్ళీ ఎక్కలేని గొడవ, అందుకే. సో ఏంటంటే మళ్ళీ నేను చెప్పా కదా, ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గైస్ ఇప్పుడైతే మనం సెకండ్ వేరియేషన్కి అయితే వచ్చాం. ఐ కాల్ దిస్ రోవర్ క్రంచెస్. సో మీకు తెలిసినట్లయితే నేను ఇది రాయన్ టెర్రీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇఫ్ యూ డోంట్ నో హూ ఈజ్ రాయన్ టెర్రీ, ఈజ్ ద #1 ఇన్ మెన్స్ ఫిజిక్. అంటే మిస్టర్ ఒలింపియా మెన్స్ ఫిజిక్ డివిజన్లో ఈజ్ ది గోల్డ్ మెడలిస్ట్ లాస్ట్ ఇయర్ అయితే. సో ఆయన దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను, అడాప్ట్ చేసుకున్నాను. సో ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపిస్తాను, రాసేసుకోండి. సో గాయస్ బేసికల్గా ఏంటంటే మన తెలుగులోనే చాలామందికి మెన్స్ ఫిజిక్ డివిజన్ గురించి తెలీదు. సో మెన్ ఫిజిక్ ఏంటంటే క్లాసిక్ లాంటిదే, ఓపెన్ బాడీ బిల్డింగ్ కాదు. మెన్స్ ఫిజిక్ ఏంటంటే దాంట్లో మనకి ఇప్పుడు మీకు లెగ్స్ అనేది చూస్తారు కదా, దాంట్లో అయితే లెగ్స్ని కన్సిడర్ చేయరు. లెగ్స్ని కన్సిడర్ చేయరు అంటే దే వేర్ షార్ట్స్ అనమాట. నేను మీకైతే ఇక్కడ పక్కన చూపిస్తాను. నేనైతే నా ఫిజిక్ అనేది ఆ డివిజన్కి పనికొస్తాను నేను అనుకుంటున్నాను. బట్ ఐ ఆల్సో హ్యావ్ గుడ్ లెగ్స్, సో ఐ కెన్ కంపీట్ ఇన్ బోత్ క్లాసిక్ అండ్ మెన్స్ ఫిజిక్. కానీ ఇప్పుడైతే మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఏంటంటే మీరు రోయింగ్ చెప్పాను కదా అని చెప్పి ఎలా పడితే అలా చేసేకండి. ఈ మూమెంట్ చూసాక మాత్రం మీకు ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది, నేను ఎక్సర్సైజ్ చేస్తానా లేకపోతే దేనికన్నా ట్రైన్ చేస్తున్నా అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత విడ్డూరంగా ఉంటుంది ఎక్సర్సైజ్. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో ఏంటంటే ఈ రోవర్ దగ్గర అయితే ఈ రోవర్ షీట్ మీద కాలు పెట్టేసుకొని, సో గెట్ ఇన్ టు పుషప్ పొజిషన్. వెళ్ళారు కదా, పుషప్ పొజిషన్కి వెళ్ళి జస్ట్ స్క్వీజ్ యువర్ యాబ్స్. మళ్ళీ స్ట్రెచ్ ఫీల్ అయ్యారు, మళ్ళీ స్క్వీజ్. ఏంటంటే మొత్తం యాప్ స్ట్రెచ్ అవ్వాలి, మళ్ళీ స్క్వీజ్. సో గైస్ బేసికల్గా ఏంటంటే నాకు ఈ ఉత్పాదం అయిపోయింది. బేసికల్గా ఏంటంటే నాకు ఫ్రెండ్స్ అందరూ నన్ను కమ్మదొబ్బుతున్నారు. ఎప్పుడు చూసినా బేసికల్గా ఏంటంటే అని చెప్పి నువ్వు చెప్తున్నావు అని చెప్పి అదేదో నాకు అలవాటు అయిపోయింది వీడియోలో. సో ఏంటంటే ఈ రోవర్ కన్సిడర్ చేసినప్పుడు మాత్రం ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు గెట్ ఇన్ టు అ డీప్ స్ట్రెచ్ అండ్ దెన్ స్క్వీజ్. డీప్ స్ట్రెచ్ అండ్ స్క్వీజ్. ఏంటంటే మనం చిన్న మూమెంట్ వేస్తున్నట్టే ఆ మూమెంట్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు అలవాటే కదా, చూస్తూ ఉంటారు వీడియోలో. అంటే జస్ట్ టప్ 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 ఆడించడమే. సో గైస్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నువ్వేదో మందు తాగుతున్నావు ఇంటర్ వర్కౌట్లు అని చెప్పి. ఇదేం మందేం కాదు. సో దిస్ బేసికలీ BCAA విత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఏంటంటే మీరు ఇంటర్ వర్కౌట్లో కార్బోహైడ్రేట్స్ కానీ తీసుకున్నారంటే మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది రిప్లెనిష్ అయ్యి మీరు ఇంకా ఎక్కువ పుష్ చేయగలరు. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి కొనేసుకోండి. ఇట్స్ జస్ట్ 599. కానీ ఇది తాగాక మాత్రం ఈ వర్కౌట్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇది మందు లాంటిదే, తెలుసు కదా, మందు తాగితే ఎనర్జీ వస్తుంది. అది మీకు కూడా వర్కౌట్లో ఎనర్జీ వస్తుంది. సో వన్ థింగ్ టు నోటీస్, కార్బ్స్ అన్న మీ బాడీలోకి వెళ్ళాక గ్లైకోజన్ కింద అయితే మారి మీ బాడీ అది స్టోర్ చేసుకుంటుంది. మీరు వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ గ్లైకోజన్ స్టోర్స్ అనేవి డిప్లీట్ అవుతాయి. సో దాన్ని మళ్ళీ మనం రిప్లేనిష్ చేసుకోవడానికి మనం కార్బ్స్ని అయితే యూజ్ చేసుకోవాలి. చాలామంది కీటో డైట్ చేస్తూ ఉంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు మీరు ఏం సాధిస్తారో ఆ కీటో డైట్. కానీ కార్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కార్బ్స్ ఆర్ యువర్ ఫ్యూయల్. సో ఏంటంటే మీ ట్రైనింగ్ ముందు, ట్రైనింగ్ చేసేటప్పుడు, ట్రైనింగ్ తర్వాత కూడా కన్జ్యూమ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మీకు ఎగ్జాక్ట్ నెంబర్స్ కావాలంటే నాకు డిఎంలో నెంబర్ అని కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఓహ్ సో గైస్ మీరు కానీ ఎక్సర్సైజ్ చేస్తే మీ గర్ల్ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఎందుకంటే యూ విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ పెల్విస్. సో ఏంటంటే మీరు
ఎక్కడ యూస్ చేసుకోవాలో ఆ పవర్ని అక్కడైతే యూస్ చేసుకోగలుగుతారు ఈ ఎక్సర్సైజ్ వల్ల. సో హ్యాపీగా మీ ఈ ఎక్సర్సైజ్ అయితే చేయండి మీ దగ్గర రోవర్ మిషన్ అయితే ఉంటే. సో ఆ మూమెంట్ కూడా మీకు ప్రాక్టీస్ అవుద్ది, ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. సో ఏంటంటే ఐ సెపరేట్లీ వాట్ ఐ డూ, ఆ ట్రైన్ మై యాప్స్ అనే సెపరేట్ డే. వై? ఎందుకంటే నేను నార్మల్ వర్కౌట్ చేశాక లాస్ట్లో అయితే యాప్స్ని ట్రైన్ చేయాలి. నాకు ఏంటంటే వర్కౌట్ మొత్తంలో ఫెటీగ్ అయితే వచ్చేస్తుంది, ఏంటంటే బేసికల్గా నీరసం పడిపోతాను. సో ఏంటంటే లాస్ట్లో నా యాప్స్ని అయితే నేను ఎఫెక్టివ్గా ట్రైన్ చేయలేను. సో యాప్స్ ఆర్ మై టాప్ ప్రయారిటీ, ఐ హ్యావ్ ఎ సెపరేట్ డే ఫర్ దెమ్. మీకు కూడా యాప్స్ని టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాలనుకుంటే ఒక పని అయితే చేయొచ్చు, ట్రైన్ యాప్స్ ఫస్ట్ ఆఫ్ యూ వర్కౌట్, దాని తర్వాత మిగతా మసల్ గ్రూప్స్ చేసుకోండి. లేదంటే నాలాగే ఇలా సెపరేట్ డే పెట్టేసుకున్నా సరే పర్లేదు, యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్. వన్ థింగ్స్ దట్ గర్ల్స్ డోంట్ అడ్మిట్ ఇస్ దే లవ్ యాప్స్. సో మీరు కూడా ఏ అమ్మాయినైనా పడేయాలనుకుంటే యాప్స్ని ట్రైన్ చేయండి గట్టిగా. అంటే యాప్స్ని ట్రైన్ చేస్తే ఇప్పుడు అమ్మాయి పడిపోద్దని హర్ష చెప్పడం కాదు, ఐమ్ జస్ట్ జోకింగ్ గైస్, యూనో. అంతే కదా, గర్ల్స్ లవ్ నైస్ బాడీ, అలా 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 కన్వే అవుతుంది. అలా అని చెప్పి ఇప్పుడు హర్ష యాప్స్ నాకు వచ్చే కానీ అమ్మాయి పడట్లేదు అని చెప్పి మీరు వచ్చేసి నా కామెంట్ సెక్షన్లో తిట్టారు అనుకోండి, ఐ కాంట్ హెల్ప్ యూ, ఎందుకంటే నాకు కూడా ఏ అమ్మాయి పడట్లేదు కాబట్టి. సో గైస్, నౌ వి ఆర్ మూవింగ్ ఆన్ టు అవర్ థర్డ్ ఎక్సర్సైజ్. దీన్ని నేను వుడ్ చాపర్స్ అంటానా, అంటే ఇట్ మేలీ ట్రైన్స్ యువర్ ఆబ్లిక్స్. ఏంటంటే మీరు ఎలా దేవర్లా అలాగే ఎలా కొట్టాలన్నమాట. సో గైస్, ఇలా అయితే మీరు ఒక డీ హ్యాండిల్ అయితే తీసేసుకొని ఇలా పెట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా గ్రిప్ చేసుకోండి. అంటే మీ రెండు హ్యాండ్స్ కౌగిలించుకోవాలి ఇక్కడ, చూసారా, మీ రెండు హ్యాండ్స్ ఇలా కలిసి. సో ఏంటంటే జస్ట్ గో ఆన్ టు నీలింగ్ పొజిషన్. నీలింగ్ పొజిషన్కి అయితే వెళ్ళి జస్ట్ షాప్. మీరేంటంటే మీ బాడీ అన్నది మూవ్ అవ్వకూడదు, జస్ట్ మూవ్ యువర్ ఎల్బోస్. దీనివల్ల ఏంటంటే మన కోర్ అన్నది మొత్తం యాక్టివేట్ అవుద్ది. జస్ట్ షాప్. సో గైస్, నాకైతే ఒక బిగ్గెస్ట్ రిగ్రెట్ ఉండిపోయింది ఇప్పటికీ. నేను ఇంటర్లో బైపీసీ తీసుకుని ఉంటే బాగుపడినా అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ప్రతి మసిల్ ఎనాలజీ తెలుసు. ఇంకా ఐఎమ్ డీప్ ఇన్ టు అ బాడీ అనమాట. నేను బాడీలోకి వెళ్ళకపోయినా లోపలికి వెళ్ళిపోయినట్టే. సో ఏంటంటే నేను బైపీసీ కానీ తీసుకుని ఉంటే ఈ పాటికి గొప్ప స్టేజ్లో ఉండేవాడిని నా ఫీలింగ్. బట్ ఎనీవేస్, ఐ హేట్ ఫిజిక్స్, ఐ హేట్ మ్యాథ్. బట్ ఇక్కడ ఫిజిక్స్ అయితే ఉపయోగించాల్సి వస్తుంది. బట్ మీకు ఒక చిన్న కన్ఫెషన్ అయితే చెప్పాలి, నేను ఈ ఎక్సర్సైజ్ చేశాక చెప్తాను. సో గైస్, నా చిన్న కన్ఫెషన్ ఏంటంటే, నేను రీసెంట్గానే నా M1 అయితే క్లియర్ చేశాను. సో ఏంటంటే నేను నా ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ ఎండింగ్ దాకా ప్రతి సెమ్లో నేను 2 సార్లు అయితే రాశాను. సో 112, 122, 212, 222, 312, 322, 412, 422, అంటే ఇయర్కే మినిమం 3 సార్లు అయితే రాశాను. సో నేనైతే 12 అటెంప్ట్ల తర్వాత నా M1 అయితే క్లియర్ చేశాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నా ఆనందాన్ని మీరు అయితే ఎక్స్ప్రెస్ చేయలేను. సో మీకు కూడా M1 ఎలా క్లియర్ చేయాలో టిప్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. స్లిప్స్ పెట్టి పాస్ అవ్వడం తప్పించి మీరు దాని నుంచి ఏం చేయలేరు. సో ఏంటంటే మీరు కూడా M1తో బాధపడుతుంటే ఎగ్జామ్కి స్లిప్పులు తీసుకెళ్ళిపోయి రాయండి, కానీ మీరు కష్టపడి రాస్తే మాత్రం అది రాదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీ స్టోరీ చెప్పదా? సో గైస్, మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను నేను ఇప్పుడు. సో మందీప్ ఏం చేశాడంటే, ఫస్ట్ ఇయర్లో నాకు M1 అయిపోయింది, కానీ M1 క్లియర్ చేసాడు కానీ ఫస్ట్ ఇయర్లో 9 సబ్జెక్టులు అయితే ఉంచేసాడు. సో ఇంజనీరింగ్ని ఆ రఘు కాలేజ్లోనే వదిలేసి ఇంటికి సర్దుకొని వచ్చాడు అనమాట. సో మందీప్ స్టోరీ అయితే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. రేపు పొద్దున మందీప్ అని సక్సెస్ఫుల్ అవుతే నా వల్ల మనకి వీడియోలు చేసినట్టు కాబట్టి ఆబ్వియస్గా అవుతాడు. సో మందీప్ని నేను ఇంటర్వ్యూ చేసి మీకు మందీప్ స్టోరీ మొత్తం చెప్తాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎవరికైనా పిచ్చి వస్తే ఇంట్లోకి వచ్చి నేడుస్తాడు. మందీప్ ఏం చేస్తాడు అనుకున్నాను, వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ దాకా నడుచుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. జస్ట్ ఎప్పుడు పిచ్చి వచ్చినా సరే ఐదర్ ఆడి ఇంటి నుంచి మా ఇంటికి నడుచుకొని వచ్చేస్తాడు, లేదంటే ఎవడో ఒక ఇంటికి నడుచుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు
డబ్బులు లేదు నడుచుకుని వెళ్ళాడంటే ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ ఆడి బాధ ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియక ఆడి నడకలో చూపిస్తాడు అలవాటు. ఇదేమి అవ్వారో నాకు ఇప్పటికీ అర్థం కాదు నిజంగా అండి. ఆడికి ఒక 2 years బ్యాక్ ఏం జరిగిందంటే, వీడి ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుని మా ఫ్రెండ్ వీళ్ళు గాజువాకలో ఉంది. సీరియస్గా చెప్తున్నాను, ఆడు గాజువాక నడుచుకుని వెళ్ళిపోయాడు. 6లో నుంచి గాజువాక దాకా నడుచుకుని వెళ్ళిపోయాడు. ఏ మనిషి వెళ్తాడండి చెప్పండి అసలు? ఏటో వీడికన్నా సైకో క్యాండిడేట్ని నా జీవితంలో ఎవరిని చూడలేదు నేను. సో గైస్ బేసికల్గా ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అనేది మొత్తం కోర్ని ట్రైన్ చేస్తుంది, నాట్ ఓన్లీ ఆబ్లిక్స్. ఎందుకంటే మీ రొటేషనల్ పవర్ని అయితే మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఎక్సర్సైజ్తో. సో రేపు పొద్దున్న ఎవరన్నా ఎలా కొట్టాలనుకున్నారు అనుకోండి, మీ కోర్ ఉండాలి కదా, కోర్ పవర్ ఉండాలి కదా. కోర్ పవర్ లేకపోతే ఇలా పడిపోతారు. సో ఏంటంటే మీరు ఇలా గుద్దాలనుకుంటే ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయండి. సో ఏంటవన్నీ బేసిక్ టిప్స్ ఇవన్నీ. రేపు పొద్దున మీ గర్ల్ ఫ్రెండ్తో ఎవరితోనో గొడవ పెట్టుకుంటుంది, వెళ్ళి కొట్టాలి కదా. అంటే గర్ల్ ఫ్రెండ్ అనే కాదు, అంటే పదే గర్ల్ ఫ్రెండ్ అంటున్నానని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ ఉందని అనుకోకండి. బట్ మీకైతే ఇది ఫ్యూచర్ టిప్స్ ఇవన్నీ. హర్ష ఉన్నాడు కదా, ఎప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ బాబు గురించే చూసుకుంటాడు కానీ వాళ్ళ ఫాలోవర్స్ చెడిపోవాలని చూసుకోరు. సో ఎప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా సరే ఈ హర్షాన్ని మీకు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలామందిని విడగొట్టాను, చాలామందిని కలిపాను కూడా. మీకు కూడా అలాంటి ఏమైనా హెల్ప్ చేయాలి, దాదాగిరి చేయాలంటే ప్లీజ్ DM మీ. ఐ కెన్ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే ఐఎమ్ దాదా హర్ష. సో గాయ్స్, కమింగ్ టు ద ఫైనల్ ఎక్సర్సైజ్. దీన్ని నేను QL ఎక్స్టెన్షన్ అంటాను. దీని ముద్దుగా నేను నడుము ఉంచే ఎక్సర్సైజ్ కూడా అంటాను నేను. ఎందుకంటే మీరు ఎలా పడతా అలా ఓగలే ఎక్సర్సైజ్లు ఉన్నాయి. సో నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను. సో ఏంటంటే ఫస్ట్ వెయిట్స్తో కాకుండా నార్మల్గా చేద్దాం. సో బేసికల్గా ఏంటంటే మీకు ఇక్కడ మీ అబ్డామిన్స్ ఉన్నాయి కదా, దాంట్లో QL ఎక్స్టెన్షన్కి ఒక QL మసిల్ అని ఉంటుంది. సో ఏంటంటే బేసికల్గా మీ స్పైన్ని లెఫ్ట్ రైట్ బెండ్ చేయడానికి అయితే అదైతే యూజ్ అవుద్ది. సో రేపు పొద్దున్న మీరు ఎక్కడన్నా వంగి ఇలాగ డ్యాన్స్ చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే మీ స్పైన్ అయితే బెండ్ అవ్వాలి. కాబట్టి మీరు ఆ QLని ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యువర్ స్పైన్ వాస్ మెంట్ టు బెండ్, ఇట్ ఈస్ డిజైన్ టు బెండ్. వంగడానికే మీరు పుట్టారు. ఏదన్నా సరే వంగడానికే, అదే వంగే చేయగల వాళ్ళు. అది మీరు ఎంత బాగా వంగగలరో అంత బాగా మీకైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మీరు నేనేం చేసినా సరే మీరు తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు నేను ఏదో మామూలుగా చెప్తున్నాను, మళ్ళీ హర్ష ఇలా వాళ్ళగారిగా మాట్లాడుతున్నాడు అంటే నేను ఆ సెన్స్తో మాట్లాడట్లేదు, కానీ చాలామంది అలాగే తీసుకుంటారు. సో ఏంటంటే జస్ట్ బెండ్ యువర్ స్పైన్ అండ్ స్క్వీజ్. సో దీనివల్ల ఏంటవుతుందంటే మీ కోర్ ఎప్పుడు మీ 6 pack ఒకటే కాదు, యువర్ కోర్ మసిల్స్ ఆర్ అరౌండ్ యువర్ బాడీ. అర్థమైందా మీకు? మీకు ఎక్కడ కోర్ ఉంటుంది, ఎక్కడ కూడా కోర్ ఉంటుంది, ఇదంతా కూడా మీ కోరే. సో మీరు ఏంటంటే ఈ ఓవరాల్ మొత్తం ట్రైన్ చేశారంటేనే యూ విల్ హ్యావ్ అ హెల్దీ కోర్. నన్ను అడిగితే చాలామంది నాకు 6 pack వచ్చేయాలి అని చెప్పి క్రంచెస్ కొట్టేస్తూ ఉంటారు. నో, దట్స్ నాట్ రైట్. మీరు మీ ఓవరాల్ కోర్ని ఎంత బాగా ట్రైన్ చేస్తారో మీకు అది వేరే ఎక్సర్సైజ్కి హెల్ప్ అవుద్ది. మీ డే టు డే లైఫ్ స్టైల్కి మీ యాబ్ సైజ్ అన్నది మీకు ఎక్కడ పనిచేయదు కదా. సో ఏంటంటే యువర్ స్ట్రెంగ్త్ ఇస్ ఇంపార్టెంట్. వర్క్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, మసిల్ అది ఆటోమేటిక్గానే వస్తుంది. సో నేను కూడా ఇప్పుడు ఐఎమ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మై స్ట్రెంగ్త్ మోస్ట్లీ. ఎందుకంటే రేపు పొద్దున్న నేను పెద్ద అయ్యాక నా పిల్లలు గట్ట ఎత్తుకోవాలంటే నాకు ఉండాల్సిన స్ట్రెంగ్త్ మసిల్ కాదు. మసిల్ కూడా ఉండాలనుకోండి, మళ్ళీ మసిల్ లేదని కాదు. మసిల్ ఈజ్ యూస్ఫుల్, బట్ యూ నీడ్ టు ఆల్సో ట్రైన్ ఫర్ స్ట్రెంగ్త్ అని అడిగితే. అలా అని చెప్పి ఇప్పుడు హర్ష బాడీ బిల్డర్ ఏంటది మసిల్ బిల్డ్ చేద్దాం అంటున్నాడు ఏంటి అని కాదు. మసిల్ బిల్డ్ చేయొద్దని నేనేం చెప్పట్లేదు. యూ నీడ్ టు బిల్డ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యూ నీడ్ టు పుట్ ఆన్ మసిల్. అంటే మీకు స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుంటే మీరు మసిల్ పుట్ ఆన్ చేసుకోవాలి. సో నేనైతే దాని మీద ఎక్కువ ఫోకస్గా ఉన్నాను. సో నేను పర్సనల్గా ఈ ఎక్సర్సైజ్లో ఏం చేస్తానంటే ఐ టేక్ అ వెయిట్, ఐ పర్ఫార్మ్ ఓన్లీ హాఫ్ రెపిటేషన్స్. ఎందుకంటే
నాకు స్ట్రెచ్ ఇక్కడే బాగా వస్తుంది, నాకు టెన్షన్ కూడా ఇక్కడే బాగుంది. సో చూసారు కదా, నేనైతే నా స్ట్రెచ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. అయితే ఇలాగా మీ షిన్ సపోర్ట్ అయితే తీసుకోండి. సో మీ షిన్ సపోర్ట్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా. ఎలా పడితే అలా ఉంగిపోతాను నేను తారసాను అనుకుంటే కుదరదు. నేను ఎలా చెప్తున్నాను అలాగే చేయగలను. ఇలా షిన్ సపోర్ట్ అయితే తీసుకొని ఇక్కడ హిప్స్ సపోర్ట్ తీసుకోండి. చూసారు కదా, హిప్స్ అయితే దీనికి ఎలైన్ అయి ఉన్నాయి. సో గ్రాబ్ అ వెయిట్. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ జస్ట్ గ్రాబ్ అ వెయిట్, లేదంటే ఫ్రీ వెయిట్తో చేయండి. బెండ్. అమ్మ బాబోయ్, ఒంగోని లెగండి అలాగే చేయండి. ఇట్ విల్ బెనిఫిట్ యూ ఇన్ లాంగ్ టర్మ్ నన్ను అడిగితే. సో గైస్, ద యాప్ వర్కౌట్ ఇస్ ఫినిష్డ్. సో ఏంటంటే మనం కంప్లీట్గా 4 ఎక్సర్సైజెస్ అయితే చేసాం. డిక్లైన్ రైజెస్ అండ్ రోవర్ క్రంచెస్, ఆబ్లిక్ చాప్స్ అదే, అండ్ లాస్ట్కి వచ్చేసి క్యూఎల్ ఎక్స్టెన్షన్. ఈ 4 ఎక్సర్సైజెస్ కానీ మీరు రొటీన్లో యాడ్ చేసుకోండి, యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్. ఎందుకంటే చెప్పా కదా మీకు, మీ ఓవరాల్ కోర్ అన్నది మీరు ట్రైన్ చేయాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పడం మర్చిపోయాను, మీరు బ్యాక్ ఎక్స్టెన్షన్స్ చేస్తారు కదా, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బ్యాక్ మసిల్స్లో కూడా మీ లోవర్ బ్యాక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మీ కోర్ సపోర్ట్ చేయడానికి. సో ఏంటంటే యూ కెన్ ఆల్సో యాడ్ బ్యాక్ ఎక్స్టెన్షన్. సో నౌ లెట్స్ సీ ద పంప్ రివీల్. ఇప్పుడైతే నా బాడీ వెయిట్ ఎంత గెస్ట్ చేయండి సరదాగా. 3 సెకండ్స్ ఇస్తాం. నథింగ్, ఇట్స్ జస్ట్ 73. సో ఏంటంటే నేను ఎప్పుడు స్టెప్ ఫస్ట్ నుంచి కూడా నేను సేమ్ బాడీ వెయిట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం కొంచెం పోజింగ్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. నేనేం మాట్లాడను, ఐ జస్ట్ లెట్ మై బాడీ స్పీక్. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్. ఈ వీడియో కానీ మీరు ఎంజాయ్ చేసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. నేను నా పర్సనల్గా ఏం మీకు చూపించాలనుకుంటున్నానో అయితే నేను చూపిస్తున్నాను. బట్ ఇఫ్ ఐ కెన్ డూ బెటర్, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ బెటర్, ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. బికాజ్ నేనైతే ఎప్పుడు నాకన్నా నేను బెటర్ అవ్వాలనుకుంటాను, కానీ ఐ నాట్ స్టిక్ టు వాట్ ఐ థింక్. ఒపీనియన్స్ అన్న నాకు చాలా మ్యాటర్ చేస్తే ఎప్పుడన్నా సరే, ఎస్పెషలీ ఫ్రమ్ మై ఫాలోవర్స్. ఎందుకంటే ఐ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్. అండ్ మీరు నాకు అడ్వైస్ ఇస్తేనే నేను నన్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఐ నో మై ఫ్లాస్, ఐ షో మై ఫ్లాస్. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాలో ఉన్నాను నేను, స్నాప్చాట్లో ఉన్నాను నేను. అన్ని లింక్స్ అయితే నా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. మీకు ఇలాంటి మరెన్నో బెటర్ వీడియోస్ కావాలంటే మీరు నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, ఆబ్వియస్గా చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ ఇచ్చారనుకోండి, నాకు కూడా ఫుల్ జోష్ వచ్చి ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. కానీ నాకు ఒక చిన్న ఫ్లా అయితే ఉంది, నా ఎడిటింగ్ డిసిప్లిన్ అయితే నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో నేనైతే వీక్ ఒక వీడియో ఇద్దాం అనుకుంటున్నాను మీకు కానీ వీక్ ఒక వీడియో కానీ ఎక్కువ కావాలంటే కూడా నాకు చెప్పండి. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. ఏంటంటే వీఆర్ ఆల్ హియర్ టు గ్రో. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే వీ కెన్ బిల్డ్ అ బిగ్ కమ్యూనిటీ. సో లవ్ యూ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.